తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి 10 రోజుల క్రితం ఇక్కడ ఇదే మాల్ సమీపంలో ఇక్కడికి వచ్చి మరి మూవీ చూసి వెళ్తున్న ఒక మెడికో డాక్టర్ ప్రియాంక మరి నిజంగా ఆ అమ్మాయిని విజువల్స్ చూస్తున్నామండి మేము. ఏ విధంగా కారుతో ఢీ కొట్టి మద్యం మత్తులో ఉన్న యువకులు మరి ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో మనం చూసాం. అయితే ఈ రోజున నిజంగా ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు రియాక్ట్ అవ్వాలి. కానీ 3 రోజుల వరకు కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఇక్కడ మనం చూసాం. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపించింది. నిజంగా మరి ఈ రోజున ఆ అమ్మాయి ఎవరైతే డాక్టర్ ప్రియాంక ఉందో ఆ అమ్మాయి ఏ విధంగా పాపం కారణం లేకుండా అకారణంగా తన బాధ్యత ఏమీ లేకుండా తన తప్పేమీ లేకుండా తన మరణానికి మరి బాధ్యులైన ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నామండి. అయితే ఈ రోజున నేను ఒక సంఘటన మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక డాక్టర్ ప్రియాంక అన్న అమ్మాయి ఒక యువతి. అంటే ఈ రోజున ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నది ఒక మహిళ అనితమ్మ గారు. అయితే ఈ రోజున ఒక రియాక్షన్ కూడా ఆమె నుండి లేదు, ఒక స్పందన లేదు. కనీసం ఇక్కడ ఇలాంటి ఘోరం జరిగిందని వచ్చి ఆ కుటుంబ సభ్యులని పరామర్శించడం లేదు. ప్రభుత్వం తరపు నుండి ఒక స్టేట్మెంట్ కూడా లేదు. కానీ మొన్న 5వ తారీఖున ఆగస్టు 5వ తారీఖున గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో జగనన్న ప్రోగ్రాం జరిగితే అక్కడి నుండి వేరే గ్రామానికి పోతవనం అనే గ్రామానికి వెళ్తూ ఒక యువకుడు ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. అంటే యాక్సిడెంట్ జరిగింది, అక్కడ కావాలని ఎవరు చేయలేదండి. జరిగితే అక్కడ ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి. దాన్ని మాత్రం ఒకటే రాజకీయం చేస్తున్నారండి. అంటే ఇక్కడ ఎంతసేపు కూడా వీళ్ళు శవ రాజకీయాలు చేస్తారే తప్ప ఇక్కడ చనిపోయిన వ్యక్తి అక్కడ మహిళ పట్ల మనం కనీసం ఇంత జ్ఞానం చూపించాలి, ఇక్కడ అమ్మాయికి బాధ్యతగా మనం కట్టసి తెలియచేయాలన్న జ్ఞానం వాళ్ళకి లేదు. ఎంతసేపు కూడా శవ రాజకీయాలు చేయాలి. శవ రాజకీయాలు చేస్తూ అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు కానివ్వండి, పక్కన ఉన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యుడు కానివ్వండి, కలిసి వాళ్ళని శవ రాజకీయం చేయడానికి వాడుకుంటున్నారు. ఈ రోజున ఇక్కడ డాక్టర్ ప్రియాంక చనిపోయారు. చనిపోవడానికి కారణమైన వాళ్ళని ఎలా దాచారండి 3 రోజులు? కనీసం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా మనకి ఎవరికి చూపించలేదు. మా గోపాలపురం నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీకి ఒక పొట్టేళ్ళని మా జగనన్న ఫ్లెక్సీకి పొట్టేళ్ళని బలిచి రక్తాభిషేకం చేస్తే అక్కడ ఏదో ఒక 10 మంది మనుషుల్ని మర్డర్ చేసినట్టు మా కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. మరి ఈ రోజున డాక్టర్ ప్రియాంకని హత్యకు గురి చేసిన వాళ్ళని ఎందుకు రోడ్డు మీద నడిపించలేదండి? అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసేసి వాళ్ళని వాళ్ళ కార్యకర్తల కన్నా దారుణంగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఏ పని కావాలో వాళ్ళతో ఏ పని చేయించుకోవాలో ఆ పని చేయించుకుంటున్నారే తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క శాంతి భద్రతలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ యొక్క భద్రత వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు కూడా ఛానల్స్ ముందుకు వచ్చి మా జగనన్న మీద అవాకులు చవాకులు మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడేసి మంత్రులు ఉన్నారే తప్ప ఈ రోజున ఒక మహిళకి అన్యాయం జరిగింది, ఒక కుటుంబం రోడ్డు మీద పడింది, ఒక బిడ్డ అన్యాయంగా మరణానికి గురైంది అంటే పట్టించుకునే నాదుడు లేదండి ఈ రాష్ట్రంలో. ఇంత దారుణంగా ఉందండి ఈ రోజున. మరి ఇంత పెద్ద ఎత్తున అందరూ స్వచ్ఛందంగా వచ్చి స్టూడెంట్స్ కానివ్వండి, కార్యకర్తలు నాయకులు కానివ్వండి, అలానే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారండి ఈ రోజున? ఇక్కడ ఆ డాక్టర్ ప్రియాంక అన్న అమ్మాయి హత్య కేసులో ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి, జరిగితేనే ఆ అమ్మాయి ఆత్మశాంతి ఇస్తుందని చెప్పి మేమంతా కూడా అనుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ క్యాండిల్స్ ర్యాలీ పెట్టడం జరిగింది.